హాయ్ డియర్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ప్రతి ఆదివారంలోనే ఈ ఆదివారం కూడా ఒక కొత్త మొక్కతో మీ ముందుకు వచ్చేసాం. మనందరికీ సర్వసాధారణంగా కనిపించే మొక్కల్లో బహుశా ఇది కూడా ఒకటి. ఒపన్షియా హ్యూమిఫుసా అనే ఈ మొక్క క్యాక్టేసి కుటుంబానికి చెందింది. దీన్నే కాక్టస్ ఫ్యామిలీ అని కూడా అంటారు. ఇవి సక్యులెంట్ ప్లాంట్స్ గా పెరుగుతాయి, అంటే ఎడారి మొక్కలుగా పెరుగుతాయి. నీరు ఎక్కువగా లభించని ప్రాంతాలైన ఎడారుల్లో, అలాగే రాతి ప్రాంతాల్లో, పర్వతాల్లో ఎక్కువగా పెరిగే మొక్కల్లో ఇది కూడా ఒకటి. అందుకే దీన్ని సింపుల్ గా క్యాక్టస్ అని కూడా అంటారు. ఒపన్షియా హ్యూమిఫుసా అనేది దీని పేరైతే, ఒపన్షియా అనే పదం ప్రాచీన గ్రీకు ప్రాంతమైన ఒపోసో అనే పేరు మీదుగా వచ్చింది. మొట్టమొదట భూమి మీద ఈ మొక్కలు అనేవి ఒపోసో ప్రాంతంలో గమనించారు కాబట్టి ఆ ప్రాంతం మీదుగా దీనికి ఒపన్షియా అనే పేరు రావటం మనం గమనిస్తాం. ముఖ్యంగా ఇది యునైటెడ్ స్టేట్స్ లో, అలాగే మెక్సికోలో కనబడే సాధారణమైన మొక్క. అందుకే దీన్ని మెక్సికా యొక్క మేజర్ సింబల్ ఆఫ్ ఐడెంటిటీ అని కూడా పిలుచుకుంటారు. ఒపన్షియా ఫ్యామిలీలో ముఖ్యంగా 1800కు పైగా స్పీసీస్ ఉండటం మనం గమనిస్తాం. అందుకు మనకు బాగా తెలిసినవి ఒపన్షియా కాల్సికోలా, ఒపన్షియా కాంప్రెసా, ఒపన్షియా అలేరి, ఒపెన్షియా, అలాగే మైక్రోస్పెర్మా అనేది మనం ఎక్కువగా చూస్తాం. ముఖ్యంగా ఇది ఎలాంటి ప్రాంతాల్లో పెరుగుతుందో గమనిస్తే, ఇది ముఖ్యంగా తక్కువ నీరు ఏ ప్రాంతాల్లో అయితే ఉంటుందో ఆ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. అలాగే సూర్యకాంతి కూడా చాలా అవసరం ఈ మొక్కకు పెరగాలి అంటే. అలాగే డ్రాట్ టాలరెన్సీ అంటే కరువు గల ప్రాంతాల్లో, కరువు అని మొక్కల భాషలో చెప్పాలంటే నీరు లభించని ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. అందుకే ఎక్కువగా పర్వతాల్లో, కొండల పైన, ఎక్కువ రాళ్ళు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే హీట్ ను కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది, పొడి నేలల్లో ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా ఇది 20 నుండి 30 అడుగుల వరకు నిలువుగా పెరగటం మనం చూస్తాం. ఇది పంట పొలాల పక్కన, అలాగే రోడ్ల పక్కన, పర్వతాల్లో ఎక్కువగా విరివిగా మన ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే ఈ మొక్క యొక్క స్పెషాలిటీస్ ఏంటి అంటే ఫిల్లోక్లేడ్ అనేది మనకు కనబడుతుంది. ఇందులో కానీ మీరు బాగా గమనిస్తే ఈ కాండం అనేది బల్లపరుపుగా ఉంటుంది, ఫ్లాట్ అండ్ స్ట్రక్చర్ లో ఉంటుంది. అలాగే ఈ ఆకులు చేసే పనుల్ని ఈ కాండమే చేస్తుంది. అంటే ఇందులో కాండం అనేది ఆకులుగా రూపాంతరం చెందుతుంది, మోడిఫికేషన్ చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆకులు చేసే పని ఏంటి అంటే కిరణజన్య సంయోక్రియ, ఫోటోసింథసిస్ చేసుకోవాలి. ఇక్కడ ఆకులకు బదులుగా కాండం అనేది ఫోటోసింథసిస్ జరుపుకుంటుంది. దీనికి కావలసిన క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అనేది కాండం కలిగి ఉంటుంది. అలాగే లీఫ్స్ అనేవి మనకి ఎక్కువగా ఈ మొక్కలో కనిపించవు, కానీ స్టెమ్ అనేది లీఫ్ గా మార్పు చెందడం చూస్తాం. ఈ స్టెమ్ అనేది లీఫ్ గా మార్పు చెంది వాటర్ ని స్టోర్ చేస్తుంది. వాటర్ ని ఎలా స్టోర్ చేస్తుంది అంటే, ఈ స్టెమ్ లో ఎక్కువగా యాంటీ ఫ్రీజింగ్ కెమికల్స్ అనేవి ఉండటం వలన వాటర్ ని ఫ్రీజ్ చేసి ఎక్కువ రోజులు తాను బ్రతకడానికి కావలసిన వాటర్ ఉంచుకుంటుంది. అలాగే స్టెమ్ పైన సర్ఫేస్ లో మనకి స్పైన్స్ అనేవి, కంటకాలు అనేవి కనబడతాయి. అవి జంతువుల నుండి ఆ మొక్క తమకు తాము కాపాడుకోవటానికి, అంటే మన ఇంటి చుట్టూ ఫెన్సింగ్ ఎలా పెట్టుకుంటామో ఇవి కూడా తమ యొక్క కాండం పైన స్పైన్స్ అనే ముళ్ళు లాంటి ఆకారాలను కలిగి ఉంటాయి. అవి జంతువుల నుండి కాపాడుకోవటానికి. అలాగే ట్రాన్స్పిరేషన్, బాస్పోత్సేకన్ అంటే మొక్కలో ఉండే నీరు అనేది బయటికి వెళ్ళిపోతుంది. అలాంటి వెళ్ళటాన్ని, అంటే ఇది పెరిగేదే ఎడారిలో పెరుగుతుంది, నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెరుగుతుంది కాబట్టి ఆ యొక్క కాండంలో ఉండే నీరు అనేది బయటకు పోకుండా ఉండటం కోసం కూడా తన ఆకులను ముళ్ళులుగా మార్చుకుంటుంది. అలాగే దీనిలో పువ్వులను కానీ మనం గమనిస్తే ఎల్లో అండ్ గోల్డ్ కలర్ లో కనబడతాయి. ఫ్లవర్స్ అనే వ్యాక్సీగా, అంటే మనం ముట్టుకునేటప్పుడు బంక బంకగా ఉండటం మనం చూస్తాం. ఇందులో ఫ్రూట్స్ కూడా ఉంటాయి, అవి రెడ్ అండ్ పర్పుల్ కలర్ లో ఉంటాయి. ముఖ్యంగా 3 నుండి 5 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. ఇవి మొదట్లో గ్రీన్ కలర్ లో ఉండి క్రమేపీ పెరుగుతున్న కొద్ది రెడ్ కలర్ లోకి మారటం మనం చూస్తాం. ప్రతి ఫ్రూట్ అనేది ఇక్కడ 6 నుండి 30 విత్తనాలను కలిగి ఉంటుంది. ఈ విత్తనాలు అనేవి లైట్ కలర్ గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి, కొన్ని రెడ్ కలర్ లో కూడా కనిపిస్తాయి. స్టెమ్స్ అనేవి జాయింట్స్ ని కలిగి ఉంటాయి, అంటే బ్రాంచెస్, ఒక స్టెమ్ కి అతుక్కుని ఇంకొక స్టెమ్ అనేది ఉంటది. ఈ స్టెమ్స్ నే ఈ ఒపన్షియా ప్లాంట్స్ లోనే ఈ స్టెమ్స్ ని మనం ప్యాడ్స్ అంటాం. ఈ ప్యాడ్స్ పైన సర్ఫేస్ లో ఏరియోల్స్ అనే చిన్న చిన్న రంధ్రాలు అనేవి ఉంటాయి. వాటి నుండి చిన్న చిన్న ముళ్ళు రావటం మనం గమనిస్తాం. ఈ ఏరియోల్స్ అనేవి ట్రాన్స్పిరేషన్ కోసం ఉపయోగపడతాయి. అలాగే అట్మాస్ఫియర్ లో ఉండే వాటర్ ని, వాతావరణంలో ఉండే నీటిని గ్రహించడానికి కూడా ఈ ఏరియోల్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే స్టెమ్ అనేది క్లోరోఫిల్ ని కలిగి ఉండి అది ఫోటోసింథసిస్ కు ఉపయోగపడుతుంది అనేది కూడా మనం తెలుసుకున్నాం. అయితే దీని యొక్క లాభాలు కూడా చాలా ఎక్కువే. ఎందుకంటే దీంట్లో ఫోటో కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫ్లావనోయిడ్స్ గానీ, ఫాలోఫినాల్ గానీ, రూటిన్ గానీ, ఆస్కార్బిక్ యాసిడ్స్ గానీ, ఫ్యూమారిక్ యాసిడ్స్ గానీ, గాలిక్ యాసిడ్ గానీ, అలాగే కెఫిక్ యాసిడ్, ఇలాంటి చాలా ఫోటో కెమికల్స్ ఉండటం వల్ల ముఖ్యంగా ఈ మొక్క యొక్క ఫ్రూట్ ని తింటారు కూడా.
అలాగే విత్తనాలను సిరప్ లో వాడతారు, జెల్లీలు తయారు చేయడంలో వాడతారు. అలాగే ఈ మొక్క నుండి వచ్చే విత్తనాలను రోస్ట్ గా చేసి భోజనంలో కూడా కలిపి తింటారు. అలాగే కాండం పైన ఉండే లేయర్స్ ని తొలగించిన తర్వాత లోపల ఉన్న జల్లని చూయింగ్ గమ్స్ లో చప్పరిస్తారు. ఎడారిలో పనిచేసే వ్యక్తులు ఎమర్జెన్సీ కండిషన్ లో డీహైడ్రేషన్ కు లోన్ అయ్యేటప్పుడు కాండం పై లేయర్ ని తొలగించి నవలటం చూస్తాం. అలాగే ఈ మొక్క ఆర్నమెంటల్ ప్లాంట్ గా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఎక్కువగా పెంచుకునే మొక్కల్లో ఇది కూడా ఒకటే. ఈ ఆకుల్ని సూప్స్ గా, సలాడ్స్ గా తయారు చేస్తారు. అలాగే దీన్ని మెడిసినల్ ప్లాంట్ గా కూడా వాడతారు. అంటే లంగ్స్ కి సంబంధించిన మెడిసిన్ లో వాడతారు. గాయాలను మాన్పే మెడిసిన్స్ లో కూడా ఎక్కువగా దీన్ని వాడతారు. వార్నింగ్స్ వచ్చేసరికి అంటే దీంట్లో భయపడాల్సింది ఏమీ లేదు. అంటే స్టెమ్ పైన ఉండే పొర మాత్రమే ఇందులో కొంచెం విషపూరితంగా ఉంటుంది. అది ఏంటి అంటే అది కూడా పెద్ద విషపూరితం అంటే కాదు. స్కిన్ ఇరిటేషన్స్, ఐ ఇరిటేషన్స్ అనేవి వస్తాయి తప్ప సీరియస్ డిసీజెస్ అయితే ఈ మొక్క వల్ల ఏమీ రావు, వ్యాధులు అనేవి ఏవి రావు. అయితే ఈ మొక్కను పెంచడం ఎలా అంటే ముఖ్యంగా సీడ్సే. ఇందులో ఉండే విత్తనాలను మనం తీసుకొని పంట పొలాల్లో గానీ లేకపోతే గోళాల్లో గానీ మనం పాట్స్ లో గానీ ఈ విత్తనాలను వేస్తే ఆటోమేటిక్ గా జర్మినేట్ అవ్వటం అంటే మొక్కలు రావటం మనం చూస్తాం. చెప్పాల్సింది ఫన్నీ వేలోనే చెప్తున్నాను. మాకు మొక్కలు పెంచడం చాలా ఇష్టమండి, కానీ వాటర్ వేయటానికి బద్ధకం అండి అనుకునే వాళ్ళు ఈ మొక్కను ఈజీగా పెంచుకోవచ్చు. ఎందుకు అంటే దీనికి నీటి అవసరం చాలా తక్కువ. నీరు వేయకపోయినా అది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. కాబట్టి మీరు ఈ మొక్కని ఈజీగా మీ ఇంట్లో పెంచుకోవచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. నచ్చిందనే నేను అనుకుంటున్నాను. మనం సర్వసాధారణంగా చూసే దీని పేరే ఓపెన్షియా హ్యూమిఫ్యూజా. ఓపెన్షియా హ్యూమిఫ్యూజా ఇది క్యాక్టేసి కుటుంబానికి సంబంధించింది. దీన్నే డెవిల్స్ టంగ్ అని, ఈస్టర్న్ ప్రిక్కీ పియర్ అని, అలాగే ఇండియన్ పిగ్ అని కూడా దీనికి పేరుంది. ఇది ఈ రోజు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ రవీంద్ర సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.